టమాటో ఇలా కట్ చేసుకొని ఇలా చేద్దామండి ఫ్రెండ్స్. గుత్తంకాయలాగా బాగుంటాయి, టేస్ట్ ట్రై చేయండి. గుత్తంకాయకి ఎలా మసాలా రెడీ చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. కాస్తంత కరివేపాకు రివర్స్ చేసుకున్న తర్వాత టమాటోని కాస్తంత కరివేపాకు వేసి కొద్దిగా వాటర్ వేసేద్దామండి. వేసేస్తున్నాను. ఇలా కొంచెం వాటర్ వేసేసి మసాలా మిశ్రమం కొద్దిగా ఉంది అందులోకి వేసేస్తా. వేసి కాసేపు మూత పెట్టి ఉంచేసుకుంటే సిమ్లోనే పెట్టుకోవాలి మంటను. బాగా టేస్ట్ వస్తుంది. ఓకే, ఉంచేద్దాము. బాగా మంటని స్లోగానే పెట్టేసుకున్నాను. మీడియంలోనే పెట్టేసుకుంటే చాలు, బాగా ఉడికిపోతాయి. రెడీ అయిపోయింది. టేస్ట్ చేద్దాం.